నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఆలగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మార్కెట్లో జరిగిన ఇమాం బాషా హత్యోదంతంపై ఈసీ ఫైర్ అయింది. దీనిపై వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. రాజకీయ హత్యలు, హింసాత్మకమైన ఘటనలు ఎందుకు నివారించలేకపోయారో ప్రశ్నించే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఆలగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మార్కెట్లో జరిగినటువంటి ఇమాం బాషా హత్యోదంతంపై ఈసీ ఫైర్ అయింది. దీనిపై వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. రాజకీయ హత్యలు, హింసాత్మకమైన ఘటనలు ఎందుకు నివారించలేకపోయారో ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ కృష్ణ. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు ఈ రోజు హాజరయ్యి ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి ఊర్లో గ్రామంలోని గ్రామ పంచాయతీకి సంబంధించి వేలంపాటల్లో జరిగిన హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో సహా నివేదికను తమ వద్దకు తీసుకురావాలని చెప్పి, హత్య ఎందుకు జరిగింది, రాజకీయ కోణంలో జరిగిందా లేక వ్యాపార పరంగా జరిగిందా, మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయనే అంశాలను పూర్తిగా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తో తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉంచాలని చెప్పి రఘువీరారెడ్డి గారికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఈసీ ముందు హాజరైందుకు కూడా ఈ రోజు బయలుదేరి వేదినట్లు మనకు సమాచారం అందుతుంది. వాస్తవాలు పరిశీలిస్తే ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగల్మర్రి పట్టణంలో గ్రామ పంచాయతీ వేలాలకు సంబంధించి గత 2 రోజుల క్రితం ఇమాం సాహెబ్ అనే వ్యక్తిని, దస్తగిరి అనే వ్యక్తి గ్రామ పంచాయతీ వేలం పాడే చోటనే ప్రాంతంలోనే అతన్ని అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేశారు. తీవ్ర రక్త గాయాలైన ఆయన ఆసుపత్రికి తరలించలేపై ఆయన మృతి చెందడంతో ఆ హత్యకు సంబంధించి ఆలగడ్డ నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశమైంది. వాస్తవానికి చూస్తే ఇమాం సాహెబ్ ప్లస్ దస్తగిరి ఇద్దరు దాయాదులు, ఇద్దరు చిన్నాయన పెద్దనాయన పిల్లలు కావడంతో వారిద్దరు ప్రతి ఏటా జరిగే గ్రామ పంచాయతీ వేలంపాటల్లో వారిద్దరే ఎవరో ఒకరు పాడుకుంటూ వస్తుండేవారు. ఇదే నేపథ్యంలో దస్తగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాడు, ఇమాం ఖాన్ అయితే టీడీపీ మద్దతుదారుల వైపు ఉన్నాడు. ఇదే బాబులాల్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన అనుచరుడికి ఈ దస్తగిరి అనుచరుడు కావడంతో ఈ హత్య రాజకీయ కోణంలోనే జరిగిందని బాధితులు ఆరోపిస్తుండగా, కానీ పోలీసులు మాత్రం ఇటీవలే ఏర్పాటు చేసి అది అన్నదమ్ముల మధ్య ఘర్షణ, దాయాదుల మధ్య జరిగిన ఘర్షణ తప్ప ఇటువంటి విషయంలో రాజకీయ కోణం, ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పి గతంలోనే డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో బాధితులు మాత్రం ఇది పూర్తి రాజకీయ కుట్ర కోణంతోనే జరిగిందని, గ్రామ పంచాయతీ వేలం పట్టాలు తమకు ఎక్కడ దక్కుతాయన్న ఉద్దేశంతోనే ఆధిపత్య ధోరణి కనపరించేందుకు దస్తగిరిని పురిగొల్పి, వైసీపీ నాయకులే దస్తగిరిని పురిగొల్పి తమ ఇమాం సాబ్ను చంపారని చెప్పి బాధితులు పోలీసుల ముందు కూడా పూర్తిగా నివేదిక ఇచ్చారు. రైట్ కృష్ణ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.